ఓకే. బై చేస్తున్నానండి. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ కింద పెట్టేస్తున్నాను. కొంచెం రిస్కీ ట్రేడే. బట్ మన ట్రెండ్ లైన్ ఉంది కదా! ఆ ట్రెండ్ లైన్ దగ్గరికొచ్చి రీటెస్ట్ అయ్యి మళ్ళీ మనకి సెల్లింగ్ వస్తుంది. అందుకని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. లెట్స్ సీ 2000 ప్రాఫిట్. అరౌండ్ 10,000 అయితే మనం ట్రేడ్‌లో బుక్ చేసుకుందాం ఈ ట్రేడ్‌లో. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ హిట్. ఇంకా ఎక్స్‌పైరీ డే అయితే ఇంకసలు మనం వెయిట్ చేయాల్సిన పనిలా. ఖచ్చితంగా అక్కడి దాకా వచ్చిందంటే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ఏదన్నా వేరే డే అయినా గానీ ఏమన్నా రివర్స్ ఉంటదని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కానీ, ఎక్స్‌పైరీ డే ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు హిట్ అయిపోద్ది. మనకసలు నాకు హోప్ కూడా లేదు. అది ఇప్పుడు ఈ ట్రేడ్ సక్సెస్‌ఫుల్ అవుద్దని. 5 మినిట్స్‌లో మంచి గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా! చిన్న సపోర్ట్ జోన్. ఇంకా 6 సెకండ్స్. 6 సెకండ్స్ యాహ్! స్టాప్ లాస్ హిట్. అసలు ఇటు సైడ్ ఎలాంటి మూవ్‌మెంట్ లేదు. చిన్న జోన్‌లో ఉంది. మార్నింగ్ నుంచి అదే జోన్‌లో ఉంది. మనం మార్నింగ్ వచ్చిన ఈ మొమెంటంలో ఒక ట్రేడ్ ట్రై చేశాను. బట్ ట్రేడ్ అనేది మనకి రివర్స్ అయ్యి మనకి టార్గెట్ రీచ్ అవ్వకుండా స్టాప్ లాస్ హిట్ అయింది. సో, సెకండ్ ట్రేడ్ వచ్చేసి మిడ్ క్యాప్‌లో చిన్న ట్రేడ్, తర్వాత బ్యాంక్ నిఫ్టీలో చిన్న ట్రేడ్ చేశాను. జస్ట్ 1 పాయింట్స్ అలాగా చిన్న రిస్క్ తీసుకున్నాను అంతే. దాని గురించి పెద్ద ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. వీడియోస్ కూడా ఏం చేయలేదు. చిన్న చిన్న రిస్క్ జస్ట్ 1.2 పాయింట్స్ రిస్క్ తీసుకొని ట్రై చేశాను. సో, ఈరోజు ఆల్రెడీ 3 ట్రేడ్స్ అయిపోయినాయి. ఓవరాల్‌గా 3600 మనకి లాస్‌లో ఉన్నాం. సో, డే అయితే క్లోజ్ చేస్తున్నానండి. ఐయామ్ డన్ ఫర్ ద డే. ఎందుకంటే ఎంతకన్నా మనం ఎక్స్‌పైరీ రోజు ట్రేడ్ చేసి చూడండి మనం 43 దగ్గర తీసుకున్నాను. 38 దగ్గర నేను సెల్ చేసేసాను. చిన్న స్టాప్ లాస్. అండ్ ఇప్పుడు అది 8 ఉంది ప్రీమియం. అంటే ఎంత డికే ఉంది చూడు. అలా అని చెప్పేసి మార్కెట్‌లో ఏమన్నా మూవ్‌మెంట్ ఉందా అంటే మార్కెట్‌లో మూవ్‌మెంట్ ఏం లేదు. మనకి పుట్ సైడ్ అంత పడిపోవటానికి మనకి కాల్ సైడ్ అంత బీభత్సంగా పెరిగిపోయిందా అంటే లేదు. అక్కడే ఉంది. ఎక్కడైతే నేను తీసుకున్నానో అక్కడికి ఒక 5, 6 పాయింట్స్ డిఫరెన్స్‌లో ఉంది. బట్ స్టిల్ ప్రీమియం ఎంత డికే అవుతుందో చూసారు కదా! అందుకని ఈరోజు ట్రేడ్ అయితే కంప్లీట్‌గా క్లోజ్ చేస్తున్నానండి. డన్ ఫర్ ద డే.